కొన్ని పాలసీస్ అండ్ స్కీమ్స్ చూద్దాము. ఒకటి నేషనల్ పాపులేషన్ పాలసీ 2020. నేషనల్ పాపులేషన్ పాలసీ 2020 అచీవింగ్ TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ని TFR 2.1గా పెట్టాలి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే మనం చూసాము, ఒకవేళ ఉమెన్ గాను 15 to 49 ఇయర్స్లో ఉంటే ఎంతమంది పిల్లలు ప్రొడ్యూస్ చేస్తారో హైపోథెటికల్గా అలా అని చెప్పి. రిప్లేస్మెంట్ లెవెల్ ఈక్వల్ 2.1 అచీవ్ చేయాలి. దాన్ని అలా మారుస్తూ వచ్చారు దాని గోల్ని ఎప్పటికని. స్టేబుల్ పాపులేషన్ ఉండాలి. స్టేబుల్ పాపులేషన్ అంటే ఏంది? గ్రోత్ రేటు ఇంకా ఏజ్ పిరమిడ్ కాంపోజిషన్ స్టేబుల్గా ఉండాలి. గ్రోత్ రేట్ అవన్నీ స్టేబుల్గా ఉండాలి. గ్రోత్ రేట్ అంటే ఏంది? ఓకే ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే బర్త్ రేట్కి మన డెత్ రేట్కి. బర్త్ రేట్ అనేది 1000 పీపుల్కి 1000 పాపులేషన్కి ఎన్ని లైవ్ బర్త్స్ వచ్చాయి. డెత్ రేట్ అంటే 1000 పాపులేషన్కి ఎంతమంది చచ్చిపోయినారు ఇది అన్నట్టు. బర్త్ రేట్, డెత్ రేటు, పాపులేషన్ గ్రోత్ రేటు ఇది అన్నట్టు. ఒకవేళ 0 ఉంటే స్టెబిలైజ్ అయినట్టు, రిప్లేస్మెంట్ లెవెల్ని రీచ్ అయినట్టు. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్, కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయడము, సేఫ్ అబార్షన్స్ చేయడము, HIV కంట్రోల్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇవన్నీ చేసుకోవాలి. లోక్సభ అండ్ రాజ్యసభ సీట్స్ అనేటివి 1971 సెన్సస్తో చేయాలని కూడా అట్లా చెప్పారు. ఇంకా 2 బాడీస్ సెటప్ చేసింది. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్, నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్, నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్షిప్, ఇంకా అందరు CMs, ఇంకొన్ని యూనియన్ మినిస్టర్స్ పెట్టుకొని, NGO ఎక్స్పర్ట్స్ కూడా పెట్టుకొని ఇంప్లిమెంటేషన్ చూడాలి అన్నట్టు. ఇదంతా ఈ బాడీ అప్పుడు పనిచేయట్లేదు. ఇంకోటి పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్. ఇది ఒక అటానమస్ బాడీ చైర్డ్ బై హెల్త్ మినిస్టరు. పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్ ఇది ఎవరు? హెల్త్ మినిస్టరు. అవేర్నెస్ పెంచడానికి, కమ్యూనిటీ పార్టిసిపేషన్కి, మొబిలైజింగ్ రూపీ డొనేషన్స్కి ఇలా అన్నీ. దీంట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి. పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద 2 స్కీమ్స్కి వాడతారు. ప్రేరణ స్కీమ్. ఇది ఎందుకంటే డిలేడ్ మ్యారేజ్ చేయడానికి, చైల్డ్ బర్త్ అండ్ స్పేసింగ్ డిలేడ్ చేయడానికి ఆశా వర్కర్స్కి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎలా? ఆశా వర్కర్స్ విల్ గివ్ కౌన్సిలింగ్ టు కపుల్స్, ప్రొవైడ్ కాంట్రసెప్టివ్స్ ఇది అన్నట్టు. ప్రేరణ PRERNA పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద వస్తాయి. సంతుష్టి స్కీమ్ SINTUSHTI. ఇదేంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ స్టెరిలైజేషన్ సర్వీసెస్. స్టెరిలైజేషన్ సర్వీసెస్కి ఇది అన్నట్టు. SINTUSHTI. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019. ఇది యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ పబ్లిష్ చేసింది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. ఇండియా పాపులేషన్ 1.37, పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 18%. చైనాది 1.43, 19%. నెక్స్ట్ 8 ఇయర్స్లో ఇండియా చైనాని దాడుతుంది అన్నట్టు. మోస్ట్ పాపులస్ కంట్రీ ఇది అన్నట్టు. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎవరు? వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019 రిపోర్ట్ ఎవరు చేశారంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అన్నట్టు. ఇది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్నట్టు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో. యునైటెడ్ నేషన్స్ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ. థీమ్ ఆఫ్ 2021 రిపోర్ట్ ఏంటంటే మై బాడీ ఈస్ మై ఓన్, హైలైటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఉమెన్ రైట్స్. సో వైలేషన్ అండ్ చైల్డ్ అబ్యూస్. 2020 రిపోర్ట్స్ ఏంటంటే అగెన్స్ట్ మై విల్, డిఫైయింగ్ ద ప్రాక్టీసెస్ దట్ హార్మ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అండ్ అండర్మైన్ ఈక్వాలిటీ. highlighted the problems of sex selective abortion, neglect of girl child. 46 million Indian girls are either not allowed to be born or died before the age of 5 due to neglect. Earlier marriage వల్ల obstacle to education, income and safety of women ఇండియా వస్తుంది. ఇండియాస్ పాపులేషన్ 1.2% ఇయర్కి పెరుగుతుంది, డబుల్ స్పీడ్ ఆఫ్ చైనా.
ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఎకనామిక్ డెమోగ్రఫీ అటు 2040 ఎలా ఉంటుంది, పాలసీ సజెషన్స్ ఏంటి. నేషనల్ టీఎఫ్ఆర్ తగ్గుతుంది రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా. బికాస్ ఆఫ్ వాట్ అంటే అర్బనైజేషన్ వల్ల హెల్త్ కేర్ పెరిగింది, డిక్లైన్ ఇన్ ఇన్ఫాంట్ మొటాలిటీ, మదర్స్ ఎక్కువ మందిని కనరు అన్నట్టు. అంటే హెల్త్ కేర్ బాగుంటే అట్లా ఒకరి పోతే ఒకరు అట్లా ఏం కనరు అన్నట్టు. ఇంక్రీజ్ ఇన్ ఫీమేల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, బర్త్ కంట్రోల్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మ్యారేజ్, other socio-economic drivers. This demographic transition will have the following implications. ఫీమేల్ ఎడ్యుకేషన్ మీద ఫ్యామిలీ ప్లానింగ్, బర్త్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ ట్రాన్సిషన్ వల్ల ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి పాలసీ మేకర్స్ మీద అంటే డెమోగ్రఫిక్ చేంజెస్. ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 5 to 14 ఎలిమెంటరీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వీళ్ళు తగ్గుతారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ 40% ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నవి, ఫీవర్ దెన్ 50 స్టూడెంట్స్ ఎన్రోల్డ్ అన్నట్టు. సో ఆ స్కూల్ అన్నీ కలిపితే బాగుంటుంది, 1 to 3 kilometers రేడియస్ అవి. జపాన్, చైనా, సౌత్ కొరియా, సింగపూర్, కెనడా ఆల్రెడీ ఇవే చేస్తుంది. క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచితే బాగుంటుంది క్వాంటిటీ ఆఫ్ స్కూల్స్ కన్నా. డెమోగ్రఫిక్ చేంజెస్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివైడెంట్ అనేది 2041లో పీక్ అవుతుంది. When the share of working age population will be 91, then it will decrease in 2041. Then it will begin to decrease. 2041లో పీక్ అవుతుంది. 59% వర్కింగ్ ఏజే ఉంటారు, దాని తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాని ముందే మనము అడిషనల్గా జాబ్స్ పెట్టుకోవాలి, లేకపోతే బాగోదు. మా పనిచేసే వాళ్ళు ఎక్కువ అవుతే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అందరికీ జాబ్స్ ఉండేలా చూసుకోవాలి. Population of coastal states will begin to age sooner than the interior states. So migration of workers will have to be encouraged and population of coastal states will begin to age sooner. వాళ్ళు తొందరగా ఏజ్ అయిపోతారు ఇంటీరియర్ స్టేట్స్ కన్నా. సో మైగ్రేషన్ ఎంకరేజ్ చేయాలి, అఫోర్డబుల్ రెంటల్ హోమ్స్ ప్రొవైడ్ చేయాలి. డెమోగ్రఫిక్ చేంజెస్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇండియా ఆల్రెడీ లో పెర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ ఉంది. ఎమర్జింగ్ అండ్ డెవలప్డ్ ఎకనామీస్తో చూస్తే ఇండియాస్ పాపులేషన్ రేటు స్లో అవుతుంది. బట్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ అవర్ పాపులేషన్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ 20 years. సో మనము పెర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ పెంచాలి ఇన్ గ్రియాట్రిక్ హెల్త్ కేర్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, GERATRIC. ఇంకా రిటైర్మెంట్ ఏజ్, డెమోగ్రఫిక్ చేంజెస్, రిటైర్మెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో టోటల్ ఫెర్టిలిటీ రేట్ విల్ డిక్రీజ్. సో సమ్ స్టేట్స్ విల్ స్టార్ట్ ట్రాన్సిషనింగ్ టు అన్ ఏజింగ్ సొసైటీ బై ద 2030s. ఇట్లా అవుతుందని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగి టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గిందనుకో. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఎంతమంది పిల్లలు పుడుతుండ్రో తగ్గిందనుకో, ఏజింగ్ సొసైటీ పెరుగుద్ది అన్నట్టు. ఏజింగ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే పెన్షన్ ఫండింగ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ ఇవంతా ఇదే ప్రాబ్లం ఉంటుంది. పెన్షనబుల్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతుంటారు అన్నట్టు. ఇండియా ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ పెంచితే దానివల్ల గవర్నమెంట్ ఎక్కువ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూస్, ఇట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ ఫండెడ్ ఇప్పుడు ఇండియా కానీ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ పెంచింది అనుకో, ఏం లాభం, పెన్షన్ మనీని గవర్నమెంట్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఒక PFRD ఉంటుంది కదా, దానిలో మనీ ఉంటాయి కదా అన్నట్టు. ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుతున్నట్టు, అంటే శాలరీ పర్సన్ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తారు రిటైర్డ్ పర్సన్ కన్నా. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ యూజ్ అవుతుంది వర్క్లో కూడా అట్లా అని చెప్పి అట్లా అన్నట్టు.